రియల్ ఎస్టేట్లో నెలకి. డబ్బుదేముంది మామ, డబ్బుదేముంది, నలుగురు ఫ్రెండ్స్ ఉంటే చాలు, పూరి కూడా సంవత్సరం హ్యాపీగా నిద్ర పెడితే చాలు, ఇలాంటి కొటేషన్స్ బాగుంటాయి. లైఫ్కి బాగుండవు. లైఫ్కి బాగుండేది ఒకటి, నీ దగ్గర డబ్బు ఉందా సొసైటీ నిన్ను చూస్తుంది, నీ దగ్గర డబ్బు లేదా సొసైటీకి పని లేదు నీతోటి, సొసైటీని గుర్తించదు అంతే. ఇప్పుడు మీ దగ్గర ఏముండాలి? డబ్బు ఉంటే మీ ఫ్యామిలీ మిమ్మల్ని బాగా చూసుకుంటుంది, డబ్బు ఉంటే నీ పిల్లల మీద మంచి ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, డబ్బు ఉంటే మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. డబ్బు లేకపోతే ఏమీ లేదు అవునే కదా. సో డబ్బు ఉంటే ఏం చేయొచ్చు అన్నదానికి ఒక 2-3 పాయింట్లు చెప్తాను, నోట్ చేసుకోండి. ఇవన్నీ మీరు సాధించారులేదు చూసుకోండి. ఫస్ట్ నెంబర్ 1 నేను చెప్పాను, అప్పులు లేకుండా ఉన్నట్టు చూసుకోండి. నెంబర్ 1. 2, మీ బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకోండి, లక్షల్లో పెంచుకోండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ని. నెంబర్ 3, మీ ప్రయాణం ఫ్యామిలీలో సంవత్సరానికి 1-2 సార్లు సరే మంచి టూర్కి తీసుకెళ్ళండి, ఫ్లైట్లలో ప్రయాణం చేయండి. ఇంకా ఆర్డినరీ క్లాసులు బస్సుల్లోని లేదా సెకండ్ క్లాస్లో ప్రయాణం చేయమాకండి. ఫ్యామిలీ మీతో ఒకసారి టూర్కి వచ్చిందంటే మళ్ళీ సంవత్సరం తీసుకెళ్ళిన సంవత్సరం పాటు ఇదే టూర్ నుంచి మనమే పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి చెప్పుకున్నంత కంఫర్టబుల్గా తీసుకెళ్లాలా. దీనికి ఏం కావాలి? డబ్బే కదా. డబ్బు రియల్ ఎస్టేట్ ఉంది కదా, రియల్ ఎస్టేట్ డబ్బులు అయితే వదిలేస్తాం రియల్ ఎస్టేట్ని. ఉందంటే పట్టేసుకుందాం గట్టిగాని. ఉందా లేదా డెసిషన్ మందే. ఉంది పట్టుకోండి, లేదు విడిచి జాబ్ అనేది చేసుకోండి, అక్కడనే దొరుకుతుంది. ఉంది కానీ మనకు వద్దు. ఉందంటే ఉంది, ఎస్ అంటే ఎస్, నో అంటే నో, ఇంకా 2 మీనింగ్స్ లేవు. అదే ఎస్ అంటే నో, నో అంటే ఎస్ అంటే పెట్టమాకండి. సో లయబిలిటీస్ లేకుండా చూసుకోండి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోండి. అట్లాగే మంచి టూర్ ప్యాకేజ్ ఉండాలి, అది కూడా ప్రయాణాలు కూడా ఫ్యామిలీకి కంఫర్టబుల్ తీసుకెళ్ళేలాగా ఉండాలి. అలాగే పిల్లల మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయగలిగే స్థాయిలో ఉండాలి. మా పిల్లలంతా 5,000 ఉందని పర్లేదులే కాదు, వాళ్ళు కూడా రేపు ఇంజనీరింగ్ వస్తారు, MBA చేస్తారు. ఈరోజు చిన్న పిల్లని మంచి స్కూల్లో జాయిన్ చేస్తే ఎంత అవుతుంది? కనీసం 1 lakh అవుతుంది కదా. అంటే ప్రతి ఇయర్ అమ్మాయి అబ్బాయికి మనం ఇన్వెస్ట్ చేయాలంటే కనీసం 2 నుంచి 3 lakhs ఉండాల్సిందే. కాబట్టి ఎడ్యుకేషన్ సంపాదించండి. ఇవన్నీ నీడ్స్, ఇవన్నీ నీడ్స్ వాంట్స్ అని, నాట్ డ్రీమ్స్. ఇవన్నీ సంపాదించి ఖర్చు పెట్టాల్సిందే, లేకపోతే అప్పు చేసినా సరే ఖర్చు పెట్టాల్సిందే. స్కూల్ ఫీజు కట్టకపోతే ఏమవుతుంది? అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా దాటుకుని వచ్చాము, మేము ఇక్కడ ఉన్నాము, మీకు ఏం కావాలో మీకు తెలియదు, నేను చెప్తున్నాను. ఇందులో మేము కంఫర్టబుల్ ఉన్నాం లేదు చూసుకోండి. నేను చెప్పిన పాయింట్లోని డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫ్యామిలీ. మీరు ఎంత సంపాదించని మీ స్పౌస్ మీద కానీ పిల్లల మీద కానీ ఆధారపడటానికి వీలు లేదు. మీకంటూ ఒక లైఫ్ ఉండాలా, మీకంటూ ఒక ఫైనాన్షియల్ అకౌంట్ ఉండాలా. అర్థమైందండి? ఇప్పుడు బయటికి వెళ్తే వెళ్ళాము, ఏదో కదా వాకింగ్ చేసాం, వస్తా మంచి మసాలాతో స్మెల్లింగ్ వచ్చింది, స్మెల్ రాని అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, 1 కోటి రూపాయలు వస్తుంది, జేబులో 10 రూపాయలు కూడా లేవు. ఏం చేస్తారు? ఎవరిని అడుగుతారు? ఇప్పుడు దాని మీద తనకాపై డబ్బులు తెచ్చుకుంటారా 50 రూపాయలు దోశ తినడానికి? నో. నేను అదే చెప్పింది, ఎప్పుడు కూడా మీరు ఎవరి మీద ఆధారపడి ఇండిపెండెంట్గా ఉండండి. రేపు సీనియర్ సిటిజన్స్ అయ్యారు, రేపు సీనియర్ సిటిజన్ అయిన తర్వాత మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఈవేళ ఎనర్జీ ఉంది, సంపాదన ఉంది, నో ప్రాబ్లం. రేపు సంపాదన తగ్గింది, ఎనర్జీ తగ్గింది, మీకు ఎవరు ఖర్చు పెడతారు? మీ పైన ఖర్చు పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఇది మొదటి రోజు మాత్రమే మాట్లాడుకో, 2005 జనవరి 1 రోజున మాత్రమే మాట్లాడుకోవాలా. ఇది మనకు అర్థమైందంటే మన దగ్గర 364 రోజులు ఉంటాయి. ఇది ఎప్పుడు డిసెంబర్ 31 అర్థమైంది అనుకోండి, ఒక ఇయర్ వెళ్ళిపోతుంది, ఈ రెండుకల్ ఇయర్ వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ మనం ఈ 10 మెట్లు ఎక్కడ ఉన్నా చాలా కష్టం. ఈ 10 మెట్లు ఎక్కితే అసలు లైఫ్ అక్కడ కనిపిస్తుంది మనకి. సో ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ కోసం కూడా ఈ రోజే దాచిపెట్టుకోవాలి, దానికి సంబంధించి అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. అంతేకాదు మంచి సేవింగ్స్ వేయండి. ఏవైతే ఉన్నా మీ గోల్డ్ మీద పెడతారో చిన్న అమౌంట్ ఉంది, గోల్డ్ కొనుక్కోండి. ఇవన్నీ పోజేసి ల్యాండ్ కొనుక్కోండి. మీ పేరు మీద ల్యాండ్ ఉంటే రేపొద్దుట 70-75 years తర్వాత మీ పిల్లలు యూఎస్లో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, మిమ్మల్ని చూసేవాళ్ళు ఇక్కడ ఎవరు? మీ దగ్గర ఏముంటే చూస్తారు? మీ చుట్టాలందరూ వచ్చి మీ దగ్గర డబ్బు ఉంటే చూస్తారా, లేదా మీరు ఒక 10 రూపాయలు మందులు కోసం అప్పు అడుగుతుంటే మిమ్మల్ని చూస్తుంటారా? నిజంగా ఆలోచించిన ఒక పరిస్థితి చెప్తాను నేను. ఈరోజు ఎనర్జీ ఉంది, డబ్బులు లేకుండా గవాలో 5,000 రూపాయలు తెచ్చుకుని మనం ఖర్చు పెట్టుకుంటున్నాం. సరే, రేపు పొద్దున 75 years కూడా మనం ఇలాగే ఉన్నాము.
ఎనర్జీ లేదు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే బీపీ షుగర్ ఇవన్నీ ట్యాబ్లెట్లు రాశాడు, నెలకి కనీసం 5,000 రూపాయలు ఖర్చు పెట్టాలా. ఇప్పుడు ఆయన దగ్గర 2,000 రూపాయలు ఉన్నాయి అంటే ఎన్ని రోజులకు వస్తుంది ట్యాబ్లెట్స్? కేవలం 12 రోజులు 15 రోజులకు వస్తుంది. మరి మిగతా 15 రోజులు అంటే 30 ట్యాబ్లెట్ వాడాల్సిన 15 ట్యాబ్లెట్ తీసుకుని రోజు ఇటు రోజు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. కనీసం భోజనం పెట్టేవాళ్ళు ఉండరు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ అంటే చాలా ఇంపార్టెంట్. చాలామంది అంటారు ఏముంది రేపొద్దుడికి ఎలా ఉంటామో మనం తెలదంటారు. నో, అందరికీ 100 సంవత్సరాల ఆయుష్ ఉంది. 100 సంవత్సరాలు నిండు 100 ఏళ్ళు హ్యాపీగా బ్రతకాల. రేపటి కోసం దాచుకుని తీరాల్సిందే. రేపొద్దున మీ దగ్గర అసెట్స్ కానీ అమౌంట్ కానీ ఉండి తీరాల్సిందే. దాని ఎనర్జీ ఉండగానే, ఎనర్జీ అంటే మన 70 సంవత్సరాలు కాదు, ఈ సంవత్సరంలోనే మనం ఎంత కావాలో సంపాదించుకోవాలా. సంపాదన ఉంది. మీరు పిల్లలకి పెట్టే స్థాయిలో ఉండాలి, మనవలకి పెట్టే స్థాయిలో ఉండాలి, భార్యకి ఇచ్చే స్థాయిలో ఉండాలి, మీ స్పోర్ట్స్కి ఇచ్చే స్థాయిలో ఉండాలి. మీ దగ్గర డబ్బు ఉండాలా? సంపాదించండి. ఇక్కడ ఉందా లేదా? ఎవరు మా సైలెంట్ అయిపోయారు. రియల్ ఎస్టేట్ డబ్బు ఉందా లేదా? ఎంత ఉందో చెప్తాను, అది కూడా చెప్పేసి క్లోజ్ చేస్తాను, నో డౌట్. ఓకే, కాబట్టి ఇవన్నీ సంపాదించాలా. ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా ఈ రోజే కంప్లీట్ చేసుకోండి. రేపటి నుంచి మీరు ప్లానింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ పరిగెత్తాల్సిన అవసరం వచ్చేస్తుంది. పరిగెడదాం. అయితే రైట్ వేలో, రైట్ డైరెక్షన్లో పరిగెడితేనే మీ వెళ్ళే ప్రతి గంటకి వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయవాడ వెళ్ళాలి, డైరెక్షన్ అయితే వెళ్దు, లెఫ్ట్ తీసుకుని ముంబై హైవేస్ వేగంగా పరిగెడుతున్నాం, గంటకి 120 కిలోమీటర్లు వేగంగా వెళ్తున్నాం. చేరగలుగుతాం? విజయవాడ చేరగలుగుతామా? నో, రాంగ్ డైరెక్షన్లో పోతున్నాం మనం. ఈ డైరెక్షన్ చెప్పగలేదు ఎవరు? గురువు. ఒక గురువుని పెట్టుకోండి, మీ సీనియర్ మీ గురువు చెప్పింది వినండి. రైట్ డైరెక్షన్లో అంటే విజయవాడ అన్నది విజయవాడ కాదు మనం వెళ్ళేది, మన గోల్ విజయవాడ అనుకుంటే. ఇక్కడ మన ఏం గోలు? ఫైనాన్షియల్ గోల్. మీ ఫైనాన్స్ కూడా డైరెక్ట్గా రైట్ డైరెక్షన్ చెప్పగలేదు ఎవరంటే మీ సీనియర్లు మాత్రమే. ఎప్పుడైనా కలిసినట్టు మీ ఎండి గారిని కలిసినప్పుడు వారు చెప్తారు. బ్రాంచ్ మేనేజర్ ఎప్పుడు అందుబాటులో ఉంటారు, మీ సీనియర్ 24 గంటలు ఉంటానే అందుబాటులో ఉంటారు. డిసిప్లైన్డ్గా డైలీ ఆఫీస్లోకి వచ్చి సీనియర్ని కలిసి మొదటి సంవత్సరంలో మీ యొక్క డ్రీమ్ ఒకటి పెట్టుకోండి. సార్ నా డ్రీమ్ ఇది సార్, నాకు ఒక 20 లక్షలు అప్పు ఉంది తీర్చుకోవాలి సార్, నా డ్రీమ్ ఫ్లాట్ కొనుక్కోవాలి సార్, నా డ్రీమ్ ఈ విధంగా ఉంది. మీ సీనియర్తో చెప్పుకోండి, దాని దగ్గర ఫైనాన్షియల్ ప్లానింగ్ తీసుకోండి. దాని 100% సక్సెస్ అయ్యి విధానంలో మీరు గురువుని నమ్మి రెగ్యులర్గా మనకి ఎండి గారు ఈ సంవత్సరంలో ఇప్పటికే 50 ఎకరాల లేఅవుట్ ఒకటి, 18 ఎకర్స్ లేఅవుట్ ఒకటి, దగ్గరగా 70 ఎకర్స్ వరకు రెడీగా కంపెనీ పేరు రిజిస్ట్రేషన్ 90 ఎకర్స్ అయితే కంప్లీట్ అయి ఉంది. ఇంకా మీకు ఏ విధంగా అయితే ఒక ప్లాట్ అమ్ముకుని 1,00,000 రూపాయలు సంపాదించిన డ్రీమ్ ఎలాగైతే ఉందో సార్కో డ్రీమ్ ఉంటుంది. నా కంపెనీలో ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ డెవలప్మెంట్ చేసి కస్టమర్లకు ఇవ్వాలన్న గోల్ ఎండి గారు కూడా ఉంటుంది కదా. ఆయన గోల్ ఆయన ఫుల్ఫిల్ అవుతున్నారు. ఆయన ద్వారా మనకంటే అందులో యాజ్ ఏ కంపెనీ మహాదాత్రి కంపెనీ వారసులుగా అందులో 50 ప్లాట్లు నావి, 50 ప్లాట్స్ నావే. నేను అమ్ముకుని క్యాష్ చేసుకోవాలి. ఒక ప్లాట్ అమ్మితే ఏ కేటర్లో కానీ మినిమం 1 lakh వస్తుంది. సో 50 ప్లాట్లుగా నేను ఈ ఇయర్లో 365 రోజుల్లో నేను కానీ నా టీం ద్వారా కానీ ఒక 50 ప్లాట్స్ అమ్మితే నా ఎర్నింగ్ ఎంత? 50 lakhs. ఇప్పుడు చెప్పండి, నిన్న మనం అనుకున్న ఒక స్టెప్ ఎగ్గలుగుతాం లేదా? ఏదైనా సరే నేను చెప్పిన స్టెప్స్లో ఒక స్టెప్ ఎగ్గలుగుతాం లేదా? ఇంకా నేను కొన్ని పాయింట్లు చెప్పాలా, అది చెప్పానంటే ఇది తినడానికి తినలేదు మీసాలకు సంపంగా ఉన్నట్టు అయిపోతుంది మీ పరిస్థితి. అర్థమైందా? మనకు నచ్చిన దేవుడికి మనం డొనేషన్స్ ఇవ్వగలగాల. అర్థమైందండి? ఇంకా అంతేకాదు మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయగలగాల. అనాథాశ్రమాలు ఉన్నాయి, వృద్ధాశ్రమాలు ఉన్నాయి, లేదా మన కొన్ని కార్యక్రమాలు మనం చాలా కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటాయి. ఇవన్నీ చేయాలంటే ముందు మనకేది అసలు మనం అప్పులు ఉంటే ఇవన్నీ ఎక్కడ చేయగలుగుతాం. అందుకని ఆ స్టెప్స్ తర్వాత చూద్దాం. ముందు 5-6 స్టెప్లు చెప్పా. ఫస్ట్ ఈ 5 ఒకటి సెలెక్ట్ చేసుకోండి. డెఫినెట్గా నేను 50 ప్లాట్లు అన్నాను, కనీసం 25 ప్లాట్ చేసుకుని 25 లక్షల రూపాయలు సంపాదించారంటే మీ నెలకు ఆదాయం ఎంత? 2 lakhs. నిజంగా ఈరోజు 2 lakhs మరి ఎవరు సంపాదిస్తున్నారు చెప్పండి? ఎప్పుడో క్యాంపస్ సెలక్షన్ వచ్చింది, ఆ కుర్రాడికి MBA పాస్ అయ్యాడు, ఒక 60,000 లేదా 6 lakhs per annum ప్యాకేజ్, లేదా బీటెక్ చేశాడు, అతనికి ఒక 5 lakhs ప్యాకేజ్. ఎక్కడ నోయిడాలో కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు వెళ్ళిపోతున్నాడు. పేరెంట్స్ని కానీ ఫ్యామిలీని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. కానీ ఈరోజు మీకు 20 lakhs per annum ప్యాకేజ్ వచ్చింది.
January 1st your package is minimum 50% చెప్తే 25 lakhs, గట్టిగా ప్లాన్ చేస్తే 50 lakhs ప్యాకేజ్ per annum. దీన్ని ఇక్కడే ఉండి హైదరాబాద్లో ఉండి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఇక్కడ కూర్చొని సంపాదించుకోవచ్చు. ఎలా? రేపటి నుంచి మనం చేసే అదే పని. ఓకే, మీరు ముందు మెంటల్గా స్ట్రాంగ్ అవ్వండి. ఎలా అన్నదానికి ఇక్కడ మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే మార్కెటింగ్ అనే కార్ని డ్రైవ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఆ మార్కెటింగ్ కార్లో మీరు కూర్చుంటే చాలు, నేను డ్రైవ్ చేస్తాం. అర్థమైందండి? మా డ్రైవింగ్లో ఎంత దూరం తీసుకెళ్తాం. రెడీయా? ఈ నూతన సంవత్సరంలో మనం తీసుకునే ఆలోచన ఏంటంటే నాకేం కావాలి, ప్రపంచానికి ఏం కావాలి నాకు వద్దు. ఎందుకంటే నాకున్న చిన్న ప్రపంచం నా ఫ్యామిలీకి కావాల్సిన ఇవ్వగలిగితే చాలు, నేను ప్రపంచాన్ని జయించినట్టే. ఫ్యామిలీని పట్టించుకోకుండా ప్రపంచానికి ఏం చేస్తాం మనం? మోడీ గారు ఏం చేస్తే మనకెందుకు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తుంది మనకెందుకు, రేవంత్ రెడ్డి చేస్తే మనకేంది, అల్లు అర్జున్ ఏం చేస్తే మనకేంది? మనకేం కావాలి? డబ్బు కావాలి. నేను నా స్పౌస్ని జాగ్రత్త చూసుకోవాలి, నా పిల్లలకి మంచి చదువు ఇవ్వాలి, నా మనవలకి మంచి గిఫ్ట్స్ ఇవ్వాలి, వాళ్ళని జాగ్రత్త చూసుకోవాలి. నా చిన్న ప్రపంచంలో నేను రాజుగా ఉండాలి అంటే ఏం చేయాలి? మహాదాత్రిలో నన్ను నేను ప్రూవ్ చేసుకోగలగాలి. మహాదాత్రిలో ఎండి గారు ఇచ్చిన ల్యాండ్స్ని, ఎండి గారిని, కంపెనీని, సీనియర్ని నమ్మి మనం సంపాదించుకుందాం. ఈ సంపాదనలో మీకు రూపాయి ఎక్స్పీరియన్స్ లేదు, రూపాయి ఎక్స్పెండిచర్ లేదు. ఇక్కడ కూర్చోండి, మీ సీనియర్తో కూర్చోండి, ప్లాన్ చేసుకోండి, సంపాదించుకుందాం. మీరు సంపాదించుకోకపోయినా మీ సీనియర్లు అయితే సంపాదించుకుంటూనే ఉంటున్నారు. మేము సంపాదించుకోకపోయినా కంపెనీ అయితే ముందుకు వెళ్ళిపోతానే ఉంది. అంటే మన కోసం కంపెనీ అవుతుందా? ఆగదు. మీకోసం సీనియర్లు అవుతారా? ఆగరు. కానీ ఈ కంపెనీ సీనియర్లు వర్క్ చేస్తే ఎవరితోటి? మీతోటే. కాబట్టి మీరు రెడీగా ఉండండి. ప్రతి వాళ్ళు అనుకోండి, నేను అనుకోండి. ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పింది ఎవరికి? మీ అందరికి కాదు. ఇప్పుడు ఎంతమందికి డబ్బు కావాలి? ఇదే తప్పుపడు. అందరికీ కాదు, అందరికి నీకు దొరకదు. నీకు కావాలా వద్దన్నదే చాలా ఇంపార్టెంట్. నాకు డబ్బు కావాలి, ఎస్, ఎంత కావాలి డెసిషన్ తీసుకోండి. సీనియర్ దగ్గర కూర్చోండి, చేద్దాం. మీరు డబ్బు సంపాదించాలంటే ఏమీ చేయక్కర్లేదు. విచిత్రం ఏంటంటే ఏదో అనుకుంటారు, కస్టమర్లకు మాయ చేసేయాలి, మాటలు చెప్పేసేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఏమీ చేయకుండా ఉండటమే ఉత్తమం. మీరేమీ చేయక్కర్లేదు. అర్థమైందండి? మీరు చేయాల్సిన పని చేస్తే చాలు. ఏం చేయాలంటే ఏమి చేయాలంటే బ్రహ్మముహూర్తంలో లేవాలా, ఖర్చు లేనిది. ఎప్పుడు బ్రహ్మముహూర్తం అంటే ఏమీ కాదు. సూర్యోదయం కంటే ముందు లేవండి, సూర్యోదయం కంటే ముందు లేవండి, అదే బ్రహ్మముహూర్తం. 3:30 మీరు లేవలేరు, మీ వల్ల కాదులే. కానీ మీరు చేయలేని పనులు చెప్పమాకండి. ఎందుకంటే మీరు పడుకుంటలేదు 11:30, 12 ఆ సీరియల్స్ అన్ని కంప్లీట్ కావాలి, ఇవన్నీ కంప్లీట్ అవుతుంది. మీరు పడుకుంటలేదు 12, 1 గంట అలాగే అవుతుంది. అది వదిలేసేయండి. 3 గంటలు లేవాలంటే మీ వల్ల కాదు. బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయం కంటే ముందు లేవండి. ఏం చేయక్కర్లేదు. సూర్యోదయానికి ముందు లేస్తే యు ఆర్ ఫిట్ వెల్. లేచి ఏం చేయాలి? తర్వాత చూద్దాం. ముందు లేవండి. లేచిన తర్వాత మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక 5 కిలోమీటర్లు నడవండి. మీ స్ట్రెస్ పోతుంది, మంచి ప్లానింగ్ వస్తుంది, మీ శరీరం మీకు సహకరిస్తుంది. మీరు చేయాలని ఆలోచన మీకున్నా మీ శరీరం మీకు సహకరించకపోతే మీరేమీ చేయలేరు. మనసుకు నచ్చితే శరీరాన్ని పరిగెత్తిస్తుంది, మనసుకు నచ్చితే శరీరాన్ని పడుకోబెడుతుంది. ఎందుకంటే పొద్దుట నేను చెప్పాను బ్రహ్మముహూర్తం లేకపోతే 5 గంటలకు అలారం పెట్టుకుంటారు. అలారం మోగింది, లెగిస్తే మెలుగు వస్తుంది, శరీరం లేగదు, మనసు లెగిస్తుంది. అలారం ఆఫ్ చేస్తాం. ముందు లేచినట్టు ఏం చేస్తుంది? సెల్ ఫోన్ ఆపేస్తుంది, స్టాప్, అయిపోయింది. ఇప్పుడు ఏముంటుంది? రేషనల్ మైండ్ ఏముంటుంది అంటే ఏంటి ఎందుకు లేచి ఇప్పుడు అంటుంది. ఇంటలెక్చువల్ మైండ్ వస్తుంది. ఇంటలెక్చువల్ మైండ్ ఏముంటుంది? అదేంటి సార్ చెప్పారు కదా నిన్న పొద్దున 5 గంటల వాకింగ్ చేయమన్నాడు కదా, అందుకు లేకంటారు. వాళ్ళు లేచేలే, ఇవాళ గురువారం కదా, సండే నుంచి మొదలు పడుకో అంటారు. 2 మైండ్లు ఉంటాయి ప్రతి వ్యక్తికి కూడా. నువ్వు ఏ మైండ్ని సెలెక్ట్ చేసుకుంటావో నువ్వు అలాగే తయారవుతావు. ఇంటలెక్చువల్ మైండ్ మాట వింటావా? ఎస్, మెలుగు రాగానే అది అలారంగా 5 గంటలు పెట్టుకుంటే మీకు 4:55గా మెలుగు వస్తుంది. ఎస్, లేస్తారు అంతే. గబగబా మీ పనులు చేసుకుని డ్రెస్ చేసుకుని వాకింగ్ వెళ్ళిపోతారు. ఫలితం ఆశించుకోండి, పని మాత్రం చేసుకుంటూ పోండి. ఎవరైతే రెగ్యులర్గా 5-5:30 లేస్తారో వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఎవరైతే మార్నింగ్ వాకింగ్ చేస్తారో వాళ్ళ శరీరం బాగుంటుంది. మార్కెటింగ్ చేయడానికి శరీరం హెల్తీగా ఉండాలి, నెంబర్ 1. అందుకే 2 మంచి ఫుడ్ తినండి. నెక్స్ట్ ప్లాన్ చేసుకోండి. నేనంటే ఆల్రెడీ రేపు ఏం చేయాలి వాళ్ళు ప్లాన్ చేసుకున్నాం. వాళ్ళందరికీ కాల్ చేయండి, తయారైపోయి 10:30 ఆఫీస్కి వచ్చేయండి.
ఎవరైనా కలిసేది ఉందా? మీ సీనియర్కి ఫోన్ చేయండి, సార్ నేను సుబ్బరాజుని కలిసేసి వస్తాను సార్, లేదా నేను సుబ్రహ్మణ్యం కలిసి వస్తాను సార్ అని చెప్పేసి వాళ్ళిద్దరిని కలిసేసి ఆఫీస్కి వచ్చేసాను. ఆఫీస్కి వచ్చిన సీనియర్ దగ్గర కూర్చోండి, వాట్ నెక్స్ట్ ఏం చేసి ప్లాన్ చేసుకోండి, సీనియర్తో మాట్లాడించుకోండి. వారం రోజులు పనిచేస్తే నెక్స్ట్ వీక్ మీ రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. నెల రోజులు పనిచేస్తే నెక్స్ట్ మంత్ రిజల్ట్ వస్తుంది. అసలు మీరు వారం రోజులు పని చేయకుండా కస్టమర్ ఉన్నప్పుడు ఆఫీస్కి వస్తానంటే మీ కస్టమర్ ఉండడు, ఆఫీస్ ఉండదు. మళ్ళీ ఎప్పుడు కలుస్తాం మనం? మళ్ళీ ఉగాది మీటింగ్లో కలుస్తాం. చూసుకొని కావాలంటే ఈరోజు ఇవాళ ఫోటోలు ఉన్నాయి మా దగ్గర, మళ్ళీ ఉగాది రోజులు అయితే మళ్ళీ మధ్యలో కనుకోండి. డైలీ వచ్చేవాళ్ళు అంటే గోల్ ఉన్నవాళ్ళు, గోల్ లేని వాళ్ళు మళ్ళీ ఉగాది కలుస్తామని. అలా కాదు, గోల్ పెట్టుకోండి. అర్థమైందండి? సో ఏం చేయాలంటే మీరు చేయకుండా పనులు చేయకుండా ఉంటే మిగతా పని అంతా చేయడానికి ఉంటుంది. పొద్దున్న లేచినాకే ఎప్పుడో 7 గంటలు వేస్తారు. లేచిన వెంటనే చేసే పని ఏంటంటే వాట్సాప్ ముందు ఫోన్ తీసి వాట్సాప్ చూస్తారు, మంచం కూడా తెచ్చుకుంటారు. ఓ చూసి 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 మొత్తం సోషల్ నెట్వర్క్ బయట గుర్తులకి 9. ఆ టైం లోపలికి వెళ్ళి వచ్చి టిఫిన్ చేసి మళ్ళీ కాసేపు షాప్ కూర్చొని మళ్ళీ ఎవరేం పెట్టారు వాట్సాప్, ఎన్ని లైక్లు వచ్చినాయి లేదా ఏం రెస్పాండ్ అయ్యారు, ఇవే. అసలు మనకు వాట్సాప్తో పని లేదు. ఒక వాట్సాప్ తగ్గి దేంతో సోషల్ నెట్వర్క్తో మన పని లేదు. మన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇదేది పనికిరాదు. చాలామంది డిజిటల్ మార్కెటింగ్ అంటారు, మంది కాదు డిజిటల్ మార్కెటింగ్, అది అపార్ట్మెంట్ డివిజన్స్ లేదా ఇట్లకి. మంది రియల్ ఎస్టేట్కి ఫేస్ వాల్యూ బిజినెస్ మాత్రమే పనికి వస్తుంది. నీ తెలిసిన వాడికి ప్లాట్ చూపిస్తాను, నిన్ను చూసి ఆఫీస్కి వస్తాడు, నిన్ను చూసి ప్లాట్ చూస్తాడు, నిన్ను చూసే కొంటాడు. నువ్వు ఉంటే కొంటాడు, నువ్వు లేకపోతే కొంటావు. నేను ఉన్నానంటే కొంటాడు. లేదు మా ఫ్రెండ్ ఉన్నాడు వెంకట్రావు అని, ఆయన రియల్ ఎస్టేట్ పని మేము ప్లాట్ కొనుక్కుంటావురా. మీ ఫ్రెండ్ రియల్ ఎస్టేట్ ఎందుకు ప్లాట్ కొనుక్కోవాలి? వెంటనే కొంచెం ఆన్సర్ వస్తుందా లేదా? సో ఇప్పుడు ప్లాట్ ఎందుకు కొన్నాడు, ఎవరి మీద కొంటాడు, ఎవరి గురించి కొంటాడు? నువ్వు ఉన్నావంటేనే, నువ్వు తీసుకున్నానంటేనే, నువ్వు ప్లాట్ కొన్నావా నీ పక్క ప్లాట్ కొనుక్కుందాన్ని చూస్తాడు. నువ్వు రియల్ ఎస్టేట్ ఉన్నావంటావా నీ ద్వారా వచ్చి ప్లాట్ కొనుక్కోవాలనుకుంటాడు. కాబట్టి ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫేస్ వాల్యూ బిజినెస్. అతను నీతో కొనాలంటే మంచి బాండింగ్ ఏర్పడుకోవాలి. 4-5 సార్లు ఆయనతో మాట్లాడి ఆఫీస్కి ఇన్వైట్ చేసి ఆఫీస్లో సీనియర్ కల్పించి అతను ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇచ్చి గార్డెన్ సీట్లో రేట్ చెప్పి 200 గజాలు ఎంత అవుతుంది, మాంగ మిషన్ ఎంత అవుతుంది, లెజెండ్లు ఎంత అవుతుంది, లేదా ప్రెసిడెన్షియల్ ఎంత అవుతుంది, లేదా కొత్త బెడ్జెట్లు ఎంత అవుతుంది అని చెప్తే అతను ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే టోటల్ అమౌంట్ 3 నెలలు కట్టగలుగుతాడు, 45 రోజులు కట్టగలుగుతాడా, లేదా ఒక టైం కావాలా అతను ప్లానింగ్ చేసుకోగలిగితే దెన్ హీ హ్యాస్ టు టేక్ డెసిషన్. వచ్చి సైట్ చూసి కొంటాడు. అంతేగాని రావటం పిలుస్తాం సార్ ఏం కొంటాడు సార్ సైట్ చూపించండి, కొంటాడు సార్ సైట్ చూపించండి అంటే ఏం కొంటాడు, ఏం ప్లానింగ్ చేసాం కొంటాడు అంటే కొనే విధానం ఒకటి ఉంది. అది మీ సీనియర్ నేర్చుకోండి. ఒక్కసారి సైట్కి వెళ్ళి వచ్చి డిపాజిట్ అయిందంటే ఒక నెలలో ప్రతి ఆదివారం సైట్కి వెళ్ళామంటే 2025లో ప్రతి ఆదివారం సైట్లో ఉండాలి. ఒక 4 ఆదివారం సైట్కి వెళ్తాం మనకు చేత కాకపోతే మనకు లక్షల రూపాయలు సంపాదించే అర్హత ఉందా లేదా ఆలోచించండి. ఉందా? నో. మన పని ఏంటి? సండే సైట్లో ఉండాలి. మనం ఉండాలా, మనతో కస్టమర్లు కూడా ఉండాలా. మనం ఉంటే సబ్జెక్ట్. ఎందుకంటే ఎండి గారు చాలా తెలుస్తారు, ఏందయ్యా 9,500 రూపాయలు గార్డెన్ సిటీ అంటే రేట్ ఎక్కువ అంటారు ఏంటంటారు. ఆ పక్కన చూస్తే 18,000, 19,000, 20,000 మనకు తెలియదు. ఎందుకని మనం సైట్కి ఎప్పుడూ వెళ్ళాం, 2024 వెళ్ళాం సైట్కి, 25 ఇంకా సైట్కి వెళ్ళా, మనకేం తెలియదు. ఒక 5-6 వారాలు లేదంటే 5-6 నెలలు అయింది సైట్కి వెళ్ళి. మన సైట్ ఏమవుతుంది, సరౌండింగ్ రేట్స్ ఎంత పెరుగుతున్నాయి, కొత్త వెంచర్లు ఎంత రేట్లో ఉన్నాయి, మన రేట్ ఎంత ఉంది తెలియదు. సో ప్రతి సండే సైట్లో ఉండి తీరాలి. ఇది నియమం. నియమాలు అతిక్రమించడానికి లేదు. మార్కెటింగ్ పర్సన్ సండే సైట్లో లేకపోతే ఇంకెప్పుడు సైట్లో ఉంటాడు? సార్ నో సార్ నాకు కష్టంగా ఉందని చెప్పేది. కష్టంగా ఉన్నా సరే దీన్ని ఇష్టంగా తీసుకోండి. ఎందుకంటే మీకు రిజల్ట్ రావడానికి ఇదే ఫౌండేషన్, ఇదే బేస్మెంట్. సండే సైట్లో ఉండాలి. కస్టమర్ లేరు, మీరు వెళ్ళిపోండి. సండే మీరు మీ సీనియర్తో వెళ్ళిపోండి. అట్లీస్ట్ మీరు సైట్లో ఉండి స్టడీ చేయండి, కస్టమర్ తీసుకెళ్ళండి, బిజినెస్ కూడా వస్తుంది. నిజంగా ఉంటుందండి. ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క కస్టమర్ ఇది సైట్లో పెట్టి ఒక్కొక్క అప్లికేషన్ డిపాజిట్ చేస్తే సంవత్సరంలో 54 సండేల్లో కనీసం 30 సండే డిపాజిట్, 30 అప్లికేషన్ డిపాజిట్ అంటే వాట్ యు ఆర్ లెక్కలు వచ్చా మీకు? 30 into 1 lakh 30 lakhs అయిపోయినాయి. మీ వాంట్స్, నీడ్స్, డ్రీమ్స్ అని ఫుట్బాల్ అవుతాయా లేవా? కానీ 30 నెలల పాటు సైట్కి వెళ్ళకపోతే మీకు వ్యాపారం వస్తుందా? 30 రోజుల పాటు ఆఫీస్ రాతే వ్యాపారం వస్తుందా? రాదు. మీరేం చేస్తున్నారు? సార్ నేను మాట్లాడుతున్నాను సార్. ఏంది నువ్వు మాట్లాడితే ఇవన్నీ ఎందుకు మనం చెప్పుకునేది? ఈ సీనియర్ సిస్టమ్ ఎందుకు? ఈ సిస్టమ్ అంత కాదు. నువ్వు అంటే నీ డైరెక్టర్తో కలిస్తేనే నువ్వు, నీ జిఎంతో కలిసి చేస్తేనే నువ్వు, నీ సీనియర్తో కలిస్తేనే నువ్వు ఒంటరిగా చేయడానికి వీలు లేదు. నువ్వు మాయ మాటలు చెప్పడానికి వీలు లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పి
ఒరే ప్లాట్ రాబాబు ఇంత అవుతుందని తీసుకొచ్చి ఈ సీనియర్ దగ్గర నిజాయితీగా తీసుకొచ్చి కూర్చోబెడితే చాలు, ఇంకేం చేయక్కర్లేదు. అర్థమైందండి? రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేయాలంటే 2-3 విషయాలు మీ దగ్గర ఉంటే చాలు. ఒకటి ట్రాన్స్పరెంట్గా ఉండండి, ఉన్నది ఉన్నట్టు కస్టమర్ చెప్పండి, కస్టమర్ చెప్పింది ఉన్నట్టు సీనియర్ చెప్పండి, వాళ్ళిద్దరిని కలపండి, చాలు, మీ డీల్ వర్క్ అయిపోతాయి. 2 బాధ్యతగా ఉండండి, మీ బాధ్యతను మర్చిపోకండి. యాజ్ ఎ మేనేజర్గా మీకు ఒక బాధ్యత ఉంది, యాజ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మీకు ఒక బాధ్యత ఉంది, యాజ్ ఎ డిప్యూటీ జనరల్ మేనేజర్ మీకు ఒక బాధ్యత ఉంది, యాజ్ ఎ జనరల్ మేనేజర్గా డైరెక్టర్గా మీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. దాన్ని ఫుల్ఫిల్ చేయండి, బాధ్యతగా ఉండండి. 3వది డిసిప్లైన్. ఇది మస్ట్ అండ్ షుడ్. ఏ రంగంలో సరే ఒక వ్యక్తి ఎదగండి డిసిప్లైన్. అర్థమైంది? క్రికెట్కి దేవుడు సచిన్ టెండూల్కర్ దేవుడు అంటారు, అని ఒక రోజులో అయ్యాడా? డిసిప్లైన్. 3-3.5 రోజులకు అక్కడ ఉండాల్సిందే, ప్రాక్టీస్ చేయాల్సిందే. ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్, అప్పుడే మిమ్మల్ని పర్ఫెక్షన్ తీసుకొస్తుంది. డిసిప్లైన్, రెస్పాన్సిబిలిటీ అండ్ ట్రాన్స్ప్లాంట్, ఈ 3 అలవాటు పట్టుకోండి. మీరు జీవితంలో డెఫినెట్గా ఈ సంవత్సరంలోనే మీ యొక్క నీడ్స్, వాంట్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ డ్రీమ్ చేసి మీరు వెళ్ళగలుగుతారు. నూతన సంవత్సరంలో మొదటి రోజు నేను డెఫినెట్గా మీకు బాధ్యతలు గుర్తు చేయాలని నేను చెప్పాను. కానీ ఇవాళ న్యూ ఇయర్ కాబట్టి అందరూ హ్యాపీగా చక్కగా ఎండి గారు ఆశీర్వాదం తీసుకుంటూ, ఓకే, మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే ఈ ఇయర్లో చక్కగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుందాం. ఎండి గారిని పిలిపించాను. ఎండి గారు చక్కగా మీ అందరినీ మొదటి రోజున అందరినీ కలిసి మీతో మాట్లాడి మీకు ఆశీస్సులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వారు ఆశీస్సులు తీసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటూ అందరూ కూడా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఈరోజు ఎంజాయ్ చేయండి, కానీ బాధ్యతలు మర్చిపోమాకండి. సో బీ రెడీ, బీ స్ట్రాంగ్. మీరందరూ కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా మంచి అసోసియేషన్ కావాలని, మీరు ఎంతోమందికి ఆదర్శంగా రోల్ మోడల్గా ఉండాలని, మీరు ఎదిగిన విధానంలోనే మీ యొక్క సర్నేములు ఉన్న వాళ్ళు కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మిగతా రాబోయే జనరేషన్ కానీ మిమ్మల్ని ఆదర్శించి మీతో పాటు ఎదగాలని కోరుకుంటూ, అలాంటి అనుకూల పరిస్థితులు, ప్రతి ప్రతికూల పరిస్థితిని కూడా అనుకూలంగా చేస్తూ మీకు ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి సదా ఈశ్వరుని కోరుకుంటూ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మనం